వైసీపీ సంబంధించినటువంటి రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా ఈ ఎన్నికలు మొత్తం తానే నిర్వహించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇవాళ జరుగుతూ ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్, సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్లకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి రైట్. మనం చూసాం కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రకటన కూడా ఖచ్చితంగా అక్కడ దొంగ ఓట్లతోనే విజయం సాధించారు అనేది ఆయన చెప్పదలుచుకున్నటువంటి ప్రక్రియ. సో మొత్తం ప్రజాస్వామ్యం గురించి లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తుతం అవినాష్ రెడ్డి కావచ్చు, వారి సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరందరూ మాట్లాడుతున్నారు, పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ 2021లో జరిగిన ఉప ఎన్నికల పరిస్థితి ఏంటి? ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ప్రక్రియ ఏంటి? ఆ సందర్భంగా నామినేషన్లు వేసేందుకు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి చేశారు? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని